మనకు 1 లీటర్ బాటిల్ వస్తుంది. ఎక్కువ అవసరం లేదు దీంట్లో. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోవడం. ఇది ఉంది కదన్న, ఇది సరిపోతుంది. इसमें 1 लीटर पानी डाल देते हैं, खाली 1 लीटर ही डाल दें. आधा 1 लीटर 2 लीटर अना 1 लीटर का है ना वो 1 लीटर అన్నది 1.5 लीटर सर. 1.5 లీటర్. మళ్ళీ పాజ్లో పెట్టేసుకోండి. ఇది అండ్ మోర్ ఎవర్ మీకు ఒకవేళ ఆ కాన్సన్ట్రేషన్ సరిపోలేదు అనుకోండి, ఇంకొంచెం కావాలంటే యాడ్. అండ్ ఇది ఎవాపరేట్ అవ్వదు, ఎక్స్ప్లైమబుల్ కాదు, హజార్డియస్ కూడా కాదు. ఓకే సార్, ఒకటి ఏం చెప్పు, బ్లాక్ ఏదండి మెయిన్? ఏది ఏదుందో చెప్పండి. గేర్ బాక్స్ తీసుకురా అబ్బు, గేర్ బాక్స్ లేదు. అక్కడికే వెళ్దాం. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఉంది, రెస్ట్ తీసుకున్నాం. ఇది పాట ఉంది కదా. ऑयल भी साफ होता? हाँ साफ होता ना साहब, वही बोल रहा हूँ मैं. ऑयल साफ होता, मैं दिखाता हूँ. इसमें करेंगे ऑयल में. ఇది చూడండి అన్న, ఇది थोड़ा छेद थोड़ा बड़ा कर लीजिए ना सब, थोड़ा बड़ा नहीं करे तो भी चलता. रहने दो कहीं को, ऐसे रहने. दीजिए. క్లీన్ అవుతుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. నేను కాసేపు నానబెట్టడము అలాంటిది ఏమీ చేయలేదు శివన్న. ఒకవేళ మీరు నానబెట్టారనుకోండి, నానబెట్టడము అలాంటిది చేసి మీరు ఏదైనా చేశారనుకోండి, ఇంకొంచెం బాగా క్లీన్ అవుతుంది. చూస్తున్నారా శివన్న, ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఇంకో కొంచెం వచ్చింది ఆయిల్ ఉన్న చోట లేదు, ఇంకా వస్తుందనా? నేను ఎక్కువ ప్రెషర్ కూడా అప్లై చేయట్లేదు, క్లీన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు నంబర్ ఏదైతే ఉంటుందో ఇంజన్ పార్ట్ నంబరు, ఇది కూడా క్లీన్ అయింది. ఇదిగోండి, कुछ तो भी ऑयल का दिखाओ ना सब, आपको बता देता हूँ. काम पे क्लीन करना आप बताइए. ऑयल हाँ ये है ना, वो एक बार ला लो ना सर. उठा ना वो एयरपोर्ट వచ్చే क्या करना. हाँ है, हाँ वही बोलो. हाँ चलो, हाँ वही देखो. క్లీన్ అవుతుందా? ఎక్కువ కనిపించలేదు. ఇంకా మీకు ఎక్కువ కనబడాలంటే దీంట్లో ఎక్కువ వాటర్ పడిపోయింది కదండి. एक बार ला लो ना सर, स्क्रू ड्राइवर ला लो ना. मैं दिखाता हूँ हमारा काम करो सर, वेट कर रहे हैं.
ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అనేది. మళ్ళీ మనకు డీజిల్ లాగా పెట్రోల్ లాగా ఇది అయిపోయిందని కానీ లేకపోతే ఈ బ్రష్ ఎక్కడెక్కడ వరకు అయితే వెళ్ళగలదో అక్కడ వరకు కొడుతున్నానన్న. బ్రష్ కొట్టిన చోట క్లీన్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. మీరు ఇంకేదైనా బకెట్ కానీ టబ్ లాంటి దాంట్లో కానీ డిప్ చేసి పెట్టారనుకోండి అన్న, కాసేపు ఇక్కడ క్లీన్ చేశాను చూడండి, ఇక్కడ క్లీన్ చేశాను, ఇక్కడ చేశాను. మీకు ఇంకా క్లీనింగ్ కావాలంటే కూడా ఇది చేసుకోవచ్చు. ఇది కొటేషన్ పార్ట్ అన్న అల్యూమినియంలో, అది మైల కాదు, కొటేషన్ పార్ట్. ఇక్కడ కొటేషన్ ఉంది చూడండి, ఈ హార్ట్ ఉంది కదా సర్ఫేస్, కొటేషన్ పార్ట్ అది. మీనింగ్లో మాత్రం మీకు క్లీన్ కావాలంటే నీట్గా అలా క్లీన్ అవుతుంది. చలో ఇది పర్ఫెక్ట్ క్లీన్ అయ్యాక చూసారు. ఇది క్లీన్ అయితే దీన్ని వాడచ్చా మనం? వాడచ్చు సార్, వాడచ్చు. పర్వాలేదు, పంపు బాగానే ఉందా? ఇదే సార్, లేదు పంపు వాడతాం లేదు సార్. అంటే సారు ఒకసారి క్లీన్ చేస్తారు కదా, దాని గురించి మనం వాడచ్చు. ఇది ఒకటే ప్రోడక్ట్ ఇంకేమన్నా ఉన్నాయన్న చూపిస్తాను. లోపలికి వస్తాయి, బయటనే తీసుకొస్తాను, మీ టేబుల్ మీదనే పెట్టాను నేను. రాసిరండి అన్న. క్లీన్ అవుతుందన్నా? బాగుందా? క్లీన్ అయిందన్నా? అవును సార్, అయింది. అయితే ఇంకోటి ఏంటంటే కాసేపు నానబెట్టిన తర్వాత కూడా ఇలా అన్నారనుకోండి బ్రష్ ఈజీగా పోతుంది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనం క్లీన్ చేసిన ఆయిల్. ఇంకోటి నేను చూపిస్తాను చూడండి మీకు, రికార్డ్ చేసుకుంటే. ఇప్పుడు నా చేతులు మైలైనాయి కదన్నా, ఓకే, ఇలా మొత్తం ఆయిల్ అంటుకుంటుంది. అవును సార్. మీరు పని చేసేటప్పుడు ఈ చేతులు ఆయిల్ అవుతాయి కదన్నా. అవునండి. అయితే చేతులకు కూడా ఇబ్బంది ఉండకూడదు అంటే నేను చూస్తాను. ఇప్పుడు గ్రీజ్ అయింది, ఓకే,
మనం పార్ట్స్ ముట్టుకున్నాం, ఓకే గ్రీజ్ అయింది, పార్ట్స్ వాష్ చేసి గ్రీజ్ అయింది. ఓకే సో మనం దీంతో వాష్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఎవరన్నా రైట్ కొంచెం ఇది ప్రెస్ చేయరు, నేను చేతులు కట్టుకుంటే రికార్డ్ చేయండి. ఇది ఓకే మనకి ఎలాంటి ఇది ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. ఓకే సార్ ఇటు ఇవ్వండి, నేను చూపిస్తాను. ఓకే సార్ రైట్ ఇది హోల్ పెద్దగా అవ్వలేదు, ఓకే ఓకే హోల్ పెద్ద అలా ఉండాలి సార్, ఆ? అలా ఉంటే ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఎక్కువ టైం అలా కడుక్కుంటే ఈ పోద్దు, కానీ ఏంటంటే కొంచెం ఇది ఫోన్ చేస్తాను. ఓకే సార్ బాగుంది, తెల్లగా వచ్చింది సార్. పిల్లగా అయిపోతుంది. అవును సార్ ఎందుకంటే కొంచెము హోల్ పెద్దగా ఉంది అనుకోండి, ఓకే సార్ మనం ఇది ఓకే రైట్ సో చేతులు కూడా మీకు ఏమి మళ్ళీ ఇచ్చింగ్ కానీ అలాంటిది కానీ ఏమి ఉండదు, ఓకే నీట్గా క్లీన్ అయిపోతుంది. అవును సార్